హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం వీలుకప్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్‌గా దీనికి ముందర కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మన ఫ్రెండ్స్ కొందరు పర్సనల్‌గా మెసేజ్ చేశారు వీలుకప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని. అందుకోసం ఈ వీడియో నేను అప్‌లోడ్ చేస్తున్నాను. వీలుకప్‌లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఓన్లీ 4 పాయింట్స్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటొచ్చి లుకప్ వాల్యూ, నంబర్ 2 వచ్చేసి టేబుల్ అరే, థర్డ్ వన్ వచ్చి కాలమ్ ఇండెక్స్ నంబర్, ఫోర్త్ వన్ ఈజ్ రేంజ్ లుకప్. ఫస్ట్ వన్ వచ్చి లుకప్ వాల్యూ. ఈ లుకప్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మనం ఏ వాల్యూ అయితే మనం వెతకాలనుకుంటున్నామో దాన్ని లుకప్ వాల్యూ అంటాము. సెకండ్ వచ్చేసి టేబుల్ అరే. ఏ టేబుల్‌లో డేటా అయితే మనకు అవసరం ఉంటదో దాన్ని టేబుల్ అరే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు డేటా కావాలి. దీన్ని మనం టేబుల్ అరేగా తీసుకుంటాము. థర్డ్ వన్ వచ్చేసి కాలమ్ ఇండెక్స్ నంబరు. ఇందాక ఏదైతే మనం టేబుల్ అరేలో మనం డేటా తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే కాలమ్‌ది 1గా తీసుకుంటాము. అట్లానే 1, 2, 3, 4, 5, 6 టు మనకు టేబుల్ ఎక్కడి వరకు అయితే ఉంటదో అక్కడి వరకు మనకు గుర్తుండడం కోసం నేను నంబర్స్ ఇచ్చానిక్కడ. దాన్ని కాలమ్ ఇండెక్స్ అంటాము. నెక్స్ట్ రేంజ్ లుకప్. ఈ రేంజ్ లుకప్ అనేదేందంటే 0, 1. 1 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ అన్నమాట. అంటే మనం ఏ వాల్యూ అయితే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే ఇచ్చామో దాన్ని అప్రాక్సిమేట్‌గా ఏది ఉన్నా గూడా అది రిజల్ట్ ఇస్తదనమాట. నెక్స్ట్ 0 అంటాం లాస్ట్‌లో. 0 అన్నామంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. మనం ఇచ్చిన వాల్యూ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితేనే రిజల్ట్ ఇస్తదనమాట. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేనేమన్నాను నేము, ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్ ఆర్ డిసెంబర్ సమ్ ఏదో ఇచ్చా నేను. ఇక్కడొచ్చేసి నాకు ఏప్రిల్ వాల్యూ కావాలనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఏప్రిల్ వాల్యూ ఉంది గదా! ఈ వాల్యూ నాకు ఇక్కడ డిస్‌ప్లే కావాలి. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు VLOOKUP హిట్ ట్యాబ్ లుకప్ వాల్యూ. ఏ వాల్యూలు మనం వెతకాలనుకుంటున్నాము. ఈ ఎంటైర్ ఈ టేబుల్‌లో మనకు ఏ వాల్యూ కావాలి? వీలుకప్‌లో మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ స్టార్టింగ్ ఈ లెఫ్ట్ కాలమ్ ఏదైతే ఉందో ఇదే మనకు లుకప్ వాల్యూగా ట్రీట్ చేయబడుతుంది. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ అయితే రాసేసాము. కానీ లుకప్ వాల్యూ వచ్చేసి టేబుల్ అరే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇచ్చాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ B3 నుండి N17 వరకు మనము టేబుల్ అరే ఇచ్చాము. మనకు లుకప్ వాల్యూ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ ఈ కాలమ్‌లో ఉన్న డేటా గనక మనం ఇచ్చాము అంటే నాట్ అవైలబుల్ అనేసి ఎర్రర్ వస్తది. N/A అనేసి వస్తది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ అరేలో మన స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే లుకప్ వాల్యూగా ట్రీట్ చేయబడుతుంది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న విషయం అన్నమాట. ఇప్పుడు లుకప్ వాల్యూ అనేది ఏం కావాలి? మనకు నేమ్ వాల్యూ అనేది కావాలి. అంటే ఈ P5 లుకప్ వాల్యూ తీసుకున్నాము. కామా నెక్స్ట్ వన్ చూడండి టేబుల్ అరే. టేబుల్ అరే వచ్చేసి ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా వితౌట్ హెడింగ్ అయినా మనం తీసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. కామా కాలమ్ ఇండెక్స్. ఇందాక మనం కాలమ్ ఇండెక్స్ అనుకున్నాం గదా! మనకిక్కడ ఏం కావాలి? ఏప్రిల్ వాల్యూ కావాలి. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5 ఈ కాలమ్ ఇండెక్స్ నంబర్ 5 అవుతదనమాట. 5 కామా రేంజ్ లుకప్. దాన్ని మనం 0 వేసుకుంటాం. 0 అంటే ఫాల్స్. సో, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. మనం ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితేనే అక్కడ మనకు రిజల్ట్ ఇస్తదనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇస్తాం. ఇక్కడ చూడండి ఎన్ఏ ఎర్రర్ అంటే నాట్ అవైలబుల్ అని. మనం ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఎన్ఏ అని వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏ ఏప్రిల్, ఏ ఏప్రిల్. ఓకేనా? సేమ్ అట్లానే ఇక్కడ కాలమ్ ఇండెక్స్ ఇక్కడ ఏముంది? ఆగస్ట్. ఆగస్ట్ ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఆగస్ట్ ఈ కాలమ్ ఇండెక్స్ ఏముంది? 9 ఉంది. ఇప్పుడు ఈ 5 ప్లేస్‌లో 9 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఆగస్ట్ వాల్యూలో సేమ్ నవంబర్ 12 ఉంది ఇక్కడ. 12 డిసెంబర్ వచ్చేసి 13 వచ్చిందా? ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు బి వాల్యూ ఇచ్చాను. చూడండి. బి ఏప్రిల్ 76, బి ఏప్రిల్ 76, ఆగస్ట్ 45, నవంబర్ 69, డిసెంబర్ 33. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెడ్ ఇచ్చాను. నాట్ అవైలబుల్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు అదే ఈ ఫార్ములాని చిన్న కరెక్షన్‌తో మనము ఈ నాట్ అవైలబుల్ ఎర్రర్ అనే దాన్ని మనం ఓవర్ రైట్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఈక్వల్ టు ముందర ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ పెడదాం. ఇఫ్ ఎర్రర్ వీలుకప్ అనేది కామన్‌గా వచ్చేస్తది మనకు. డేటా ఇచ్చేసాము. అయిపోయిన తర్వాత ఇక్కడ కామా పెట్టాము. మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ కావాలి. డేటా నాట్ ఫౌండ్ ఫర్ అండ్ P5 బ్రాకెట్ క్లోజ్ హిట్ ఎంటర్ చూసారా? ఇప్పుడు దీనికి చూడండి. ఇఫ్ ఎర్రర్ కామా డేటా నాట్ ఫౌండ్ ఫర్
డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎండ్ సింబల్ పెట్టి మనం ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో ఆ వాల్యూ కనపడలేదని చెప్పాలి కాబట్టి వాల్యూ చూపించాము, బ్రాకెట్ క్లోజ్ చేసాము, ఎంటర్ కొట్టాము. దీన్ని ఇంకోటి కూడా చేయొచ్చు మనం, డేటా నాట్ ఫౌండ్ ఫర్ ది మంత్ ఆఫ్ దిస్ వన్ అండ్ ఇప్పుడు చూడండి, డేటా నాట్ ఫౌండ్ ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్, ఈ ఏప్రిల్ మనం ఇచ్చాము, దానికి రిలేటెడ్ డేటా ఇక్కడ లేదు, ఇన్ జెడ్ నేమ్ ఇదిగోండి. ఇట్లా మన ఇష్టం అనమాట. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఫార్ములా ఏదైతే ఇస్తామో దాని రిలేటెడ్ కంటెంట్ లాస్ట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ అనేది మనం స్టార్ట్ చేసాం, ఇఫ్ ఎర్రర్, దాని రిలేటెడ్ కంటెంట్ చూడండి వీలుకప్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. అట్లానే ఏదైనా ఫార్ములా కావచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను జీ ఇచ్చాను, ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి జీ ఇచ్చాను ఇక్కడ, హెచ్, ఇది వీలుకప్ అనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక డేటా ఉంది మా ఆఫీస్ రిలేటెడ్. ఇప్పుడు దీంట్లో ఒక వీలుకప్ రన్ చేద్దాం చూడండి. ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ, ఈ మండల్ నేమ్ మీద మనం సెర్చ్ చేయాలి. మండల్ నేమ్ ఇస్తాము, కామా టేబుల్ అరే. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఏదైతే లుకప్ వాల్యూ ఏదైతే ఇస్తామో అది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలం అయి ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది గనక మనం రాంగ్ ఇచ్చామంటే డేటా మనకు యాక్యురేట్గా రాదు. అరే ఇచ్చాము, కామా ఇచ్చాము, కాలం ఇండెక్స్. కాలం ఇండెక్స్ నాకేం కావాలి, ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ జీపీస్. టోటల్ నంబర్ ఆఫ్ జీపీస్ ఎన్నో నంబర్లో ఉంది, నాకు 2లో ఉంది. 2 కామా నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. సో నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే నేను 0 ఇస్తాను, బ్రాకెట్ క్లోజ్, హిట్ ఎంటర్. ఇక్కడ నాట్ అవైలబుల్ వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి. నేను చూడండి ఇప్పుడు భూగోల్ ఇచ్చాను, ఇక్కడ వాల్యూ వస్తుంది. దీన్ని డిలీట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఎర్రర్లో రాసుకుందాము. ఇఫ్ ఎర్రర్ ఆఫ్ కామా డేటా నాట్ ఫౌండ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇదండి డేటా నాట్. సేమ్ నాకు ఇక్కడ కూడా కంటిన్యూటీ డేటా రావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రాగ్ చేస్తాం. డ్రాగ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. డ్రాగ్ చేసే ముందర ఈ టేబుల్ అరే ఏదైతే ఉందో ఆ టేబుల్ అరేని మనం లాక్ చేసుకోవాలన్నమాట. టేబుల్ అరే వచ్చేసి B5 టు G41. దీన్ని F4తో నేను లాక్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు లుకప్ వాల్యూ, ఇది డైలీ టార్గెట్ అనేది ఎక్కడుంది, 1, 2, 3. ఇప్పుడు నేను ఇక్కడ 2 ప్లేస్లో దీన్ని 3 ఇస్తాను. నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ దగ్గర 4 ఇస్తాను. అచీవ్మెంట్ 5, నాట్ హ్యాపెనింగ్ 6. ఇప్పుడు మండల్ నేమ్ దగ్గర వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడ్లూరు అనేది ఇద్దాం. ఈ లుకప్ వాల్యూ కూడా మనం లాక్ చేయాలి, మర్చిపోయినాను. లుకప్ వాల్యూని కూడా మనం లాక్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి I4 అంటే యాక్చువల్గా ఇక్కడ మనం డ్రాగ్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోద్ది కదా, అట్లా మిస్టేక్ అయింది. ఇప్పుడు ఇంకొక మండలం తీసుకుందాము. హనుమసముద్రంపేట, నంబర్ ఆఫ్ జీపీస్ ఎన్ని, 19, డైలీ టార్గెట్ 3500, లేబర్ రిపోర్టెడ్ 540, టోటల్ 15.4, నంబర్ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ వచ్చేసి 0. ఇక్కడ ఉదయగిరి తీసుకుందాము. ఇదండి VLOOKUP గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ షౌట్అవుట్ వచ్చేసి ఎండి ఆసిఫ్ గారికి. ఎక్సెల్ ట్యూటోరియల్స్ పార్ట్ 3 ఏదైతే ఉందో దానికి మెసేజ్ పెట్టారు. ఆసమ్ ట్యూటోరియల్, గుడ్ ఎక్స్ప్లెనేషన్, మేక్ మోర్ వీడియోస్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ MS ఎక్సెల్ ట్యూటోరియల్స్ అన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,